నమస్తే నేను వంశీ వెల్కమ్ టు పక్కా హైదరాబాద్ ఇక డీటెయిల్స్ లోకి వెళితే హైదరాబాద్ సిటీలో చెరువుల కబ్జాపై హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. చెరువులను ఆక్రమించి నిర్మించిన బిల్డింగ్లను నేలమట్టం చేస్తోంది. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో టెన్షన్ మొదలైంది. ఇదిలా ఉంటే సందట్లో సడేమియాలా కొందరు అధికారులు హైడ్రా పేరుతో అక్రమాలకు తెరతీశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటుగాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. హైడ్రాను అడ్డుపెట్టుకుని పేట్రేగిపోతున్న కేటుగాళ్లను సీఎం రేవంత్ హెచ్చరించారు. హైడ్రా పేరు చెప్పి కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని ఆయన వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన నోటీసుల్ని అడ్డుపెట్టుకుని కొందరు అధికారులు బాధితులను బెదిరిస్తూ డబ్బులు అడుగుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందే అన్నారు. తక్షణమే అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు సూచించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఆక్రమణదారులకు హైడ్రా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. ఓవైపు అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టి సారిస్తే దీనిని అడ్డుపెట్టుకుని కొందరు అధికారులు వసూళ్ల దందాకు తెరలేపారు. పాత నిబంధనలను ఆసరా చేసుకుని అడిగినంత ఇవ్వకుంటే కూల్చుడే అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారట. ఈ క్రమంలోనే వీరిపై సీఎంఓకు భారీగా ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ వ్యవహారంలో ఉద్యోగులు ఇలా వ్యవహరించడానికి కారణమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా జేహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సిఎస్ శాంతికుమారి సమావేశమై హైడ్రాపై చర్చించారు. నోటీసులు ఇచ్చే బాధ్యతలను వివిధ శాఖల నుంచి హైడ్రాకి కట్టబెట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రస్తుతం జలమండలి అధీనంలో ఉన్న గండిపేట, ఉస్మాన్ సాగర్ల బాధ్యతను కూడా హైడ్రాకే అప్పగించింది ప్రభుత్వం. మరోవైపు నగరంలోని దుర్గం చెరువు చుట్టూ అక్రమ కట్టడాలు ఎన్నో ఉన్నాయి. వాటిపై చర్యలకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. బుధవారం అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు, కార్యాలయాలతో సహా పలు ప్రముఖ నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిని 30 రోజుల్లోగా తొలగించాలని నోటీసులు అంటించారు. మొత్తంగా అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడమే టార్గెట్ గా హైడ్రా ముందుకెళ్తోంది. హైడ్రా కూల్చివేతలో హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారే ఆక్రమణదారులు ఎవరైనా సరే వెనక్కి తగ్గేదే లే అంటూ సీఎం చెబుతున్నారు. కబ్జా జరిగిందని నిర్ధారణ అయితే కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం. ఏవి రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రా టీం కూడా అంతే ఫాస్ట్ గా ముందుకెళ్తోంది. హైదరాబాద్ మహానగరంలో ఆట స్థలాల జాడ కనుమరుగైపోతుంది. సిటీ అంతా కాంక్రీట్ జంగిల్గా దర్శనమిస్తోంది. ఎక్కడ చూసినా ఎత్తైన కట్టడాలు, భవంతులు తప్ప ప్లే గ్రౌండ్స్ చాలా తక్కువ సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. దీంతో క్రీడాభిమానులకు స్థలం లేకుండా పోతుంది. అయితే వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నగరంలో సరికొత్త కాన్సెప్ట్స్ తో ముందుకొస్తున్నాయి కొన్ని ఏజెన్సీలు. ఆ కొత్త కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ శరవేగంగా డెవలప్ అవుతున్న మహానగరం. అయితే ఈ మహానగరంలో ప్రస్తుతం ఆట స్థలాల సంఖ్య తక్కువైపోతోంది. ఏ మూల చూసినా ఆకాశాన్ని తాకే బిల్డింగ్లే కనిపిస్తున్నాయి. నగరం విస్తరించే కొద్దీ పార్కులు, ఆట స్థలాలు కనుమరుగైపోతున్నాయి. సిటీలో సరిపడా ఆట స్థలాలు లేకపోవడంతో క్రీడాభిమానులు నిరాశలకు లోనవుతున్నారు. అయితే వారి నిరాశలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు నగరంలో పే అండ్ ప్లే కాన్సెప్ట్ ను ప్రవేశపెడుతున్నాయి కొన్ని ఏజెన్సీలు. ఈ విధానంతో క్రీడాభిమానులు తాము ఆడాలనుకున్న ఆటలకు అనుగుణంగా డబ్బులు చెల్లించి ప్లే గ్రౌండ్ ను నిర్ణీత సమయం వరకు ఉపయోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు.
10 ఏళ్ల క్రితం నగరంలో ఎక్కడైనా క్రీడలు నిర్వహించే అవకాశం ఉండేది. అయితే సిటీ డెవలప్మెంట్ లో భాగంగా శివారు ప్రాంతాల్లోనూ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వెంచర్లు వెలుస్తున్నాయి. వెంటనే నూతన బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టడం లాంటి పనులు ఊపందుకుంటున్నాయి. ఈ నిర్మాణాలతో ఖాళీ స్థలాలు చూద్దామన్న పరిస్థితి కనిపించటం లేదు. అయితే ఇలాంటి ఆట స్థలాలు గతంలో 2-3 చోట్ల మాత్రమే ఉండేవి. ప్రస్తుతం నగర శివారు ప్రాంతాల్లో వీటి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా అజీజ్ నగర్, జన్వాడ, చిలుకూరు, ఆరంఘర్, పటాన్చెరు, జీఎన్ రెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి పే అండ్ ప్లే గ్రౌండ్లను ఏర్పాటు చేస్తున్నారు. క్రీడాభిమానులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక యాప్లను కూడా డెవలప్ చేసి వారి ఎంపిక మార్గాలను సులభతరం చేస్తున్నారు. గ్రౌండ్లో తాము ఎంతసేపు ఆడాలనుకుంటే దానికి అనుగుణంగా డబ్బులు వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. ఇక ఈ ప్లే గ్రౌండ్ లో ఛార్జీలు వసూలను పరిశీలిస్తే సాధారణ రోజుల్లో 3,000 నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉండగా వీకెండ్స్ లో మాత్రం ఈ వసూళ్లు 7,000 నుంచి 10,000 రూపాయల వరకు ఉంటున్నట్లు క్రీడాకారులు చెబుతున్నారు. ఇక రాత్రి సమయంలో ఆడాలనుకునే వారికి ఎక్కువ ధరలను వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. నైట్ మ్యాచ్లు ఆడాలనుకునే క్రికెట్ ప్లేయర్లకు 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు క్రికెట్ లవర్స్ చెబుతున్నారు. యాక్చువల్ గా మా సొసైటీలోనే ఒక 60 మెంబర్స్ ప్లేయర్స్ ఉన్నాయండి. మాది ఒక హానర్ ఈవెంట్స్ అన్న సొసైటీ ఉంది. అందులోనే 60 మెంబర్స్ ఉన్నాము. చాలా ఇంట్రెస్ట్, క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్స్ చాలా మంది బయట నుంచి కూడా వస్తూ ఉంటారు. సో వీ ఆల్ టుగెదర్ ఫార్మ్ ఏ టీమ్ అండ్ మేము గేమ్స్ ఆడుతూ ఉంటాం. బట్ ఇక్కడ తెల్లాపూర్ ఏరియాలో అయితే గ్రౌండ్ కాస్ట్ అరౌండ్ 3,000 నుంచి 3,500 ఉంది. బట్ కాస్ట్ వైజ్ ఓకే, బట్ గ్రౌండ్ మెయింటెనెన్స్ అయితే కొద్దిగా బాగాలేదు. అట్లీస్ట్ మాకు రోజు ఆడదామన్నా కూడా మాకు గ్రౌండ్స్ కూడా దొరకడం కష్టంగా ఉంది. సో ప్లేయర్స్ ఎక్కువ ఉన్నాం, గ్రౌండ్స్ తక్కువ ఉన్నాయి. సో కొద్దిగా గ్రౌండ్స్ కూడా ఇంక్రీజ్ చేస్తే బాగుండేది. బట్ ప్రైవేటైజేషన్ అందరూ చాలా మంది ప్రైవేట్ వాళ్ళు కొద్దిగా ఎక్కువ డిమాండ్ చేయడం, వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఎక్కువ రేటుకి ఇచ్చుకోవడం అలా జరుగుతున్నాయి. సో కొన్ని యాప్స్ వల్ల మాకు అట్లీస్ట్ ఇలాంటి గ్రౌండ్స్ అయినా దొరుకుతున్నాయి. అయితే నగరంలో ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాలు చాలా సంఖ్యలో ఉన్నాయని, అలాంటి చోట్ల ఇలాంటి ప్లే గ్రౌండ్లను డెవలప్ చేసి క్రీడాభిమానులకు అందుబాటులోకి తీసుకొస్తే ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసుకోవడంతో పాటు ఆదాయం చేకూరుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం ఈ కాన్సెప్ట్ పై ఫోకస్ పెట్టి నగరవాసులకు గ్రౌండ్ల కొరత తీరిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు క్రీడాభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో అజీజ్ నగర్ కానీ ఈ ఏరియాలో కానీ ఉన్నాయి, కానీ చాలా లిమిట్గా ఉన్నాయి. స్లాట్స్ దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రీ స్లాట్స్ బుక్ చేసుకోవాలి. ప్రీ స్లాట్స్ కూడా వీళ్ళు ఏంటంటే వీకెండ్స్ చాలా రేట్ పెంచేస్తున్నారు. సో ఎందుకంటే స్కేర్సిటీ ఆఫ్ గ్రౌండ్స్. సో గవర్నమెంట్ కానీ కొంచెం దీని మీద కొంచెం ఫెసిలిటేట్ చేస్తే, అంటే లిమిట్ పెడితే ఇంత ఫీజే ఉండాలి, సో మినిమం ఇన్ని గ్రౌండ్స్ కాకుండా కొంచెం ఎక్స్టెండ్ చేసి కొన్ని ఏరియాలు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అవన్నీ కబ్జా ఈ మధ్య నేను వింటున్నా, అవన్నీ కొంచెం ఫెసిలిటేట్ చేసి ఇలా గ్రౌండ్లుగా చేసేస్తే మేము మాలాంటి వాళ్ళు మేము దానికింత లిమిట్ ఫీ పెట్టేస్తే మాలాంటి మేము పే చేసి ఆడుకుంటాం. అది గవర్నమెంట్కి ఆదా వస్తుంది, మాకు కూడా గ్రౌండ్స్ దొరుకుతాయి. సిటీలో ఖాళీ స్థలాలు కనిపిస్తే అంతే, ఇక వెంటనే అక్కడ నిర్మాణాలు చేపట్టడంతో నెలల వ్యవధిలోనే ఆ ప్రాంతం గుర్తుపట్టనంతగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో క్రీడలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే ప్లేయర్లకు ఆడుకోవడానికి స్థలం లేకపోవడంతో కొంత నిరాశ చెందుతున్నారు. వారి ఇంట్రెస్ట్ ను తెలుసుకున్న కొన్ని ఏజెన్సీలు ఆయా ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను లీజుకు తీసుకుని ప్లే గ్రౌండ్స్ గా మారుస్తున్నాయి. ఈ క్రమంలో క్రీడాభిమానులకు ఒక రకంగా స్థలం వెతికే పని తప్పటంతో పాటు నిర్వాహకులకు లాభదాయకంగా మారుతోంది. అయితే అక్కడ వసూలు చేస్తున్న ఫీజులను ప్రభుత్వం నియంత్రించాలని స్పోర్ట్స్ లవర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. కళలకు నిలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. అలాంటి యూనివర్సిటీలో కళలకు ప్రాణం పోస్తున్నాడు ఓ విద్యార్థి. నిరుపేద కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతున్నాడు. యూనివర్సిటీలో ఎంఏ సెకండ్ ఇయర్ చదువుతున్న నవీన్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్స్ లో అద్భుతాలు చూపుతున్నాడు. ఆ విద్యార్థి సాధించిన ఘనతపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో చదువుతున్న నవీన్ కు హస్తకళలపై ఉన్న మక్కువ అనేక అవార్డుల్ని తెచ్చిపెట్టింది. నిరుపేద బంజారా కుటుంబంలో జన్మించిన ఆ విద్యార్థి కళకు బహుమతిగా అనేక అవార్డులు వరించాయి. బంజారా వర్గానికి చెందిన సంస్కృతులపై ఉన్న ఆసక్తితో ఎన్నో చిత్రాలను వేస్తున్నాడు.
బంజారా జాతికి చెందిన వస్త్రాలంకారాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆసక్తితో ముందుకు వెళ్తున్నట్టు విద్యార్థి నవీన్ చెప్పాడు. బంజారా జాతికి చెందిన వస్త్ర అలంకారాలు మరుగున పడకుండా తన సృజనాత్మకతను జోడించి చిత్రాలు గీస్తున్నాడు. అయితే ఈ చిత్రాలను కేవలం దారం పూసలను ఉపయోగించే వేస్తుండటం నవీన్ ప్రత్యేకత. బంజారా మహిళలు ధరించే గుంగాటో వస్త్రం సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉంటుంది. అయితే దీన్ని లాంగెస్ట్ బాహుబలి గుంగాటోగా తయారు చేసినట్లు తెలిపాడు నవీన్. సాధారణంగా ఆ మహిళలు ధరించే గుంగాటో 2 ఫీట్ల పొడవు, అడ్డం ప్రాంతాన్ని బట్టి 2 ఇంచుల పొడవు ఉంటుందని తెలిపాడు. కానీ దాని ప్రత్యేకతను చాటి చెప్పడానికి 20 ఫీట్ల పొడవు, 7 ఇంచుల వెడల్పుతో కూడిన గుంగాటోలో ఇండియన్ కరెన్సీకి చెందిన కాయిన్స్ ని అమర్చినట్లు తెలిపాడు. అంతేకాదు ఆ గుంగాటోలో ఇండియన్ కరెన్సీ పెట్టడానికి కారణాన్ని కూడా చెప్పాడు నవీన్. బంజారా ప్రజలు రాజస్థాన్లో నివసించిన సమయంలో అక్కడి వారైన మహమ్మద్ గోరీ, మహమ్మద్ గజ్ని బంజారా ప్రజలపై అక్రమ కేసులు పెట్టి వేధించినట్లు తెలిపాడు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు వారి జీవనాన్ని సాగించేలా నాణాలతో కూడిన హారాలను మెడలో ధరించేవారని చెప్పాడు. గుంగాటోలోనూ కాయిన్స్ ని రూపొందించి ఉపయోగించుకున్నట్లు తెలిపాడు. ఈ చరిత్రను తెలియజేయటానికి లాంగెస్ట్ బాహుబలి గుంగాటో తయారు చేసినట్లు తెలిపాడు. రాజస్థాన్లో ఉన్నప్పుడు అక్కడ మహమ్మద్ గోరీ, మహమ్మద్ గజ్ని బంజారా ప్రజల మీద అటాక్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు ఎక్కడ పోయి బతికినా కూడా డబ్బులు అవసరమని బంజారా మహిళలు ఒక మేధో శక్తితోటి ఆలోచించి ఆ కరెన్సీ కాయిన్స్ని పైన హోల్ లాంటిది పెట్టించి గుంటల రూపంలో కానీ మెడలో హారంలాగా పైసల కొంగరలాగా చేసుకోవడం జరిగింది. ఈ చరిత్రను చూపెట్టడానికి నేను లాంగెస్ట్ బాహుబలి గుంటో చేయడం జరిగింది. లాంగెస్ట్ బాహుబలి గుంటో మీద ఇండియన్ ఓల్డ్ కరెన్సీ 266 కాయిన్స్ ఉన్నాయి, 2 పైసా అండ్ 25 పైసా కాయిన్స్ ఉన్నాయి. గుంటో వెయిట్ వచ్చేసి 4.5 కిలోల వెయిట్ ఉంటుంది. ఈ లాంగెస్ట్ బాహుబలి గుంటోకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, లండన్ బుక్ ఆఫ్ రికార్డు రావడం జరిగింది. బంజారా జాతికి చెందిన సంస్కృతులు అంతరించిపోకుండా తెలియజేసేందుకు నవీన్ చేస్తున్న ప్రయత్నాలకు పలు సంస్థల నుంచి బహుమతులు లభించాయి. అందులో తాను రూపొందించిన లాంగెస్ట్ బాహుబలి గుంగాటోకి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, లండన్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డులు వచ్చాయి. వస్త్రాలంకరణలే కాకుండా ముఖ చిత్రాలను కళ్లకు కట్టినట్టు దారాలతో రూపొందిస్తున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ లో సరిపడా బస్ షెల్టర్లు లేకపోవడంతో ఆర్టీసీ బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆర్టీసీని నమ్ముకున్న వారికి కష్టాలు తప్పడం లేదు. ఓవైపు సిటీని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు తోడుగా ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు రోడ్లపైకి వచ్చి పడిగాపులు కాస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో బస్ షెల్టర్లు ఉన్నప్పటికీ నిర్వహణా లోపంతో అవి నిరుపయోగంగా మారిపోతున్నాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ లో ప్రస్తుతం జర్నీ అంటేనే అమ్మో అనే రోజులున్నాయి. ఓవైపు సౌకర్యాల కొరత, మరోవైపు ట్రాఫిక్ జాములు. ఇక ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే అదో పెద్ద సాహసమని చెప్పుకోవాలి. సాధారణంగానే సిటీలో బస్సుల కోసం చాలాసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే ఎదురు చూసే ఓపిక ఉన్న బస్ స్టాపుల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సిటీలోని ఆర్టీసీ బస్సుల్లో రద్దీ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల తాకిడి మరింత పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ కోసం ఎదురు చూడడానికి చాలా చోట్ల బస్ షెల్టర్లు లేవు. ఉన్న కొద్ది వాటిలో కూడా షెల్టర్ల వద్ద కూర్చోడానికి సీట్లు ఉండడం లేదు. దీంతో రోడ్ల మీదనే ఎదురు చూస్తున్నారు ప్రయాణికులు. కొన్ని ప్రాంతాల్లో బస్ షెల్టర్లు ఉన్నప్పటికీ చెత్తాచెదారంతో నిండిపోయి ఉంటున్నాయి. కనీసం అక్కడ ప్రయాణికులు నిల్చోడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది. ఆ ప్రాంతంలో శుభ్రత లేకుండా ఉండడంతో బస్ షెల్టర్లలో కూర్చోలేకపోతున్నారు. బస్సు కోసం ఎదురు చూడడానికి అవసరమైన చోట బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. బస్ షెల్టర్లు ఏంటంటే యాక్చువల్గా ప్రాపర్గా ఇక్కడున్న లోకల్ మ్యాన్ పవర్ యూజ్ చేయట్లేదు. ఫస్ట్ రీజన్ నెంబర్ 1. రెండోది బస్ స్టాపుల్లో ఏ స్టూడెంట్స్ కానీ
పెద్దవాళ్ళు కానీ కూర్చోడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే కూర్చోలేకపోతున్నారు కూడా. ప్రాపర్గా అక్కడ క్లీనింగ్ కూడా లేదు, టు బి ఆనెస్ట్ క్లీనింగ్ లేదు, ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు మ్యాన్ పవర్. సో బస్సులు కూడా టైమ్లీ వాళ్ళ సేఫ్ జోన్లో వచ్చి బస్సు షెల్టర్లో ఆగాలన్నా, వచ్చిన మ్యాన్ పవర్ ఎక్కాలన్నా ప్యూర్లీ వాళ్ళు ఏంటంటే ఆర్టీసీ సిబ్బందికి కూడా ప్రజలు కూడా సహకరించాలి. యాజ్ యూజువల్గా ఆర్టీసీ సిబ్బంది కూడా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. రెండోది హౌస్ కీపింగ్ చాలా మెయింటెనెన్స్ ఇక్కడ లోపం అయితే ఉంది. ఇక వివిధ ప్రాంతాల్లో బస్ షెల్టర్ల నిర్మాణానికి ముందుకొచ్చిన యాడ్ ఏజెన్సీలు ఎక్కడైతే ఎక్కువ యాడ్స్ పై ఆదాయం వస్తుందో అక్కడే బస్ షెల్టర్లు నిర్మించాయి. మిగిలిన ప్రాంతాల్లో కనీసం నిర్మాణాలు కూడా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల బస్సులు నిలపకపోయినా యాడ్స్ ద్వారా మంచి ఇన్కమ్ వస్తుందనుకుంటే అక్కడ బస్ షెల్టర్లు నిర్మించేస్తున్నారు. సిటీలో అనేక ఏరియాల్లో బస్ షెల్టర్ల కొరత ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు షెల్టర్లు సరిపోకపోవడంతో రోడ్ల మీదనే బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో అక్కడ బస్సు ఆపేందుకు స్థలం లేక బస్సు డ్రైవర్లు కొంత ముందుకు వెళ్లి బస్సును ఆపుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు రోడ్ల మీద పరుగులు పెడుతూ ప్రమాదాలకు దగ్గరవుతున్నారు. టీసీలో ట్రావెల్ చేస్తున్నాండి, బస్సెస్ చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్. అలానే స్టూడెంట్స్ కూడా ఇష్టం వచ్చినట్టు ఉంచడం వల్ల కండక్టర్లు, డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది. హారన్ కొట్టడం కూడా ఇబ్బంది అవుతుంది. ఫ్రీ టికెట్ వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మేము రెగ్యులర్గా ఆర్ఎం హైదరాబాద్ సిటీ సర్వీసెస్కి డిపో మేనేజర్ దిల్షనర్ వాళ్ళకి కమ్యూనికేట్ అవుతున్న ఏం రెస్పాన్స్ ఉండట్లేదు. ఉంటే కొన్ని రూట్స్కే ఉంటాయి, లైక్ సిబిఎస్ సికింద్రాబాద్ మెహదీపట్నంకి, అన్ని రూట్స్కి మాత్రం ఇక్కడ దొరకదు. బ్రేక్ జర్నీస్ వల్ల మాకేమో కన్వీనియన్స్ ఉండట్లేదు. సో ఇటువైపు నుంచి అన్ని ఏరియాస్కి, మెయిన్ పార్ట్ ఆఫ్ ద సిటీ కనుక అన్ని ఏరియాస్కి టచ్ అయ్యేలాగా బస్సెస్ పెట్టుకుంటే బెటర్ అండి. గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు 1,00,000కు పైగానే ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే గ్రేటర్ పరిధిలో సరిపడా బస్ స్టాప్లను ఏర్పాటు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యలను దృష్టిలో ఉంచుకుని బస్ షెల్టర్లు లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి కూర్చోవడానికి వీలుగా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. నగరంలో బస్సు ఎక్కాలంటే ఒక యుద్ధం చేయాల్సిందే. ఇక పొద్దున సాయంత్రం అయితే రోడ్ల మీద పరుగులు పెడుతూ బస్సును అందుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల బస్ షెల్టర్లు లేవు, కొన్ని చోట్ల ఉన్నా అవి ఇరుకుగా పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రయాణికులు రోడ్ల మీద బస్ కోసం ఎదురు చూస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రియాంక, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. హైదరాబాద్ లో మినీ ఆఫ్రికా ఏంటి? హైదరాబాద్ లో ఆఫ్రికా ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, హైదరాబాద్ లో ఓ ఆఫ్రికా కాలనీ ఉంది. ఆ కాలనీలో అడుగు పెడితే చాలు ఏదైనా ఆఫ్రికన్ దేశానికి వెళ్లామా అన్న ఫీలింగ్ తప్పక కలుగుతుంది. ఎక్కడ చూసినా ఆఫ్రికా మనుషులు, ఆఫ్రికన్ వంటకాల గుమగుమలే అక్కడ మనకు స్వాగతం పలుకుతాయి. ఆఫ్రికన్లు ధరించే దుస్తుల దుకాణాలు, ఆఫ్రికన్ సంస్కృతి సాంప్రదాయాలే దర్శనమిస్తాయి. మన హైదరాబాద్ లో ఉన్న మినీ ఆఫ్రికా ఎక్కడుందో చూసేద్దామా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాలనీ పేరు పారమౌంట్ హిల్ కాలనీ. జూబ్లీ హిల్స్ ను ఆనుకుని ఉండే ఈ కాలనీ మినీ ఆఫ్రికాను తలపిస్తుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపించేది ఆఫ్రికన్ జాతీయులు కావడంతో ఆఫ్రికన్ కాలనీగా ముద్రపడింది. వైద్యం కోసం, ఉన్నత చదువుల కోసం వచ్చే ఆఫ్రికన్ జాతీయులు ఇక్కడే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. దీంతో ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆఫ్రికన్ సంస్కృతి సంప్రదాయాలే దర్శనమిస్తాయి. దేశంలో మెడికల్ టూరిజానికి అడ్డాగా మారిన ముంబై, చెన్నై తర్వాత సౌత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మన హైదరాబాద్ ఒకటి. అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు, ఆసుపత్రులకు ఇక్కడ కొదువలేదు. దీనికి తోడు విదేశాలలో విద్య, వైద్యం అత్యంత ఖరీదుతో కూడుకునేవి కావడంతో హైదరాబాద్ కు ఆఫ్రికా దేశస్తులు క్యూ కడుతున్నారు. దీంతో ఇటీవలి కాలంలో నగరానికి వైద్యం కోసం వచ్చే ఆఫ్రికన్ దేశస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే హైదరాబాద్ లో మెడికల్ టూరిజం కొత్తదేం కాదు. హైదరాబాద్ లోని యునాని, ఆయుర్వేదం కోసం అప్పట్లో ఇతర దేశాల రోగులు వచ్చేవారు. అప్పటి ప్రయాణ సాధనాలు, వసతుల కారణంగా విదేశాల నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది. ఇప్పుడు పెరిగిన ప్రయాణ సౌకర్యాల దృష్ట్యా హైదరాబాద్ మెడికల్ టూరిజానికి అడ్డాగా మారడంతో నగరానికి వచ్చే ఆఫ్రికన్ల సంఖ్య 5 ఏళ్లలో గణనీయంగా పెరిగింది. నుంచి అది అదర్ కంట్రీ, తాక్, సోమాలియా, సూడాన్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ इलाज చేస్తున్నాడు ఆయన. अपोलो हॉस्पिटल, क्रिसेंट हॉस्पिटल, उधर से वो लोग इधर आके इलाज कराते. यहाँ पे फैसिलिटीज है. अपनी इंडियन गवर्नमेंट इनको मेडिकल पर्पस बहुत चीप में देता.
इस वास्ते जो है ना ये लोग इंडियन को प्रेफर करते हैं। हैदराबाद में इधर लोग थोड़े ज़्यादा है, मेडिकल पर्पस के लिए लोग ज़्यादा आते हैं और फूड पूरा आप नहीं खाते, हमारा फूड ही खाते। ये लोग आते, यहाँ मेडिकल पर्पस सस्ता है, इस वास्ते वो लोग आते। और ये लोग कैसा जायदाद इधर खरीद सकते, कोई जायदाद वगैरह नहीं खरीदता, गलत बात है। ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్లలో ఎక్కువగా ఉన్నత చదువులు వైద్యం కోసమే వస్తున్నట్టు తెలుస్తోంది. ఆఫ్రికా దేశాలతో పోలిస్తే ఉన్నత చదువుల్లో ఉస్మానియా యూనివర్సిటీ వైద్యపరంగా నిమ్స్, కేర్, అపోలో ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నట్టు అక్కడి స్థానికులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే రోగులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో రావడానికి మరో కారణం రవాణా సదుపాయాలు మెరుగవడమే. దీనికి తోడు హైదరాబాద్ వాతావరణం, భిన్నమైన సంస్కృతి కూడా రోగులు ఇక్కడికి రావడానికి కారణంగా తెలుస్తోంది. వచ్చిన పని అయిపోగానే తిరిగి తమ దేశాలకు వెళుతూ ఉంటారు. కొన్ని చికిత్సల కోసం రోజుల పాటు ఉండాల్సి వచ్చినా హైదరాబాద్ లో లివింగ్ కాస్ట్ కూడా తక్కువగా ఉండడం వారికి కలిసొస్తోంది. అద్దెలు కూడా మిగతా చోట్లతో పోలిస్తే ఇక్కడ తక్కువే. దీంతో ఏ పనిపై నగరానికి ఆఫ్రికన్లు వచ్చినా వాళ్ళు ఉండడానికి మాత్రం పారమౌంట్ హిల్ కాలనీనే ఎంచుకుంటున్నారు. దీంతో ఈ కాలనీ మనకు మినీ ఆఫ్రికాగా కనిపిస్తుంది. వచ్చినారు, ఇక్కడ ట్రీట్మెంట్ చేపిస్తున్నారు, వస్తున్నారు. ఇంకా స్టూడెంట్ మీద వచ్చినారు. ఇక్కడ హాస్పిటల్స్ కొంచెం దగ్గర ఉన్నాయి, వాళ్ళకు ఫెసిలిటీస్ ఉన్నాయని ఇక్కడ వచ్చి చూస్తున్నారు, చెకప్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ 2015 నుంచి చూస్తున్నాను నేను ఇక్కడ. వస్తున్నారు, ట్రీట్మెంట్ చేపిస్తున్నారు, వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి వస్తారు వాళ్ళు, వచ్చి మొత్తం చూసుకొని ఏమేమి మనం ట్రీట్మెంట్ ఉన్నాయి, వాళ్ళ చుట్టాలు ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ అయితే ఇక్కడ ఆరోగ్యం మంచిగా అవుతాయని వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన పలువురు ఆఫ్రికన్లు చదువుల కోసం ఏళ్ల తరబడి ఇక్కడే ఉండడంతో తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ సాంప్రదాయాల పట్ల గౌరవంగా ఉంటామని ఇక్కడ సెటిల్ అయిన ఆఫ్రికన్లు చెబుతున్నారు. ఇక్కడి వాతావరణం, మనుషులు, వారి స్నేహం, భారత కల్చర్ తమకు ఎంతో ఇష్టమని చెబుతున్నారు. మాషాల్లా హైదరాబాద్ మోర్ హాస్పిటల్, వెరీ గుడ్ ట్రీట్మెంట్, వెరీ గుడ్ డాక్టర్స్. హైదరాబాద్ మాషాల్లా పీస్ సిటీ, వెరీ నైస్. ఆల్ సోమాలియన్, సుదానీస్, యమన్, Arab, they like Hyderabad, mashallah. May mix Indian family, Arab family. I came here for visit my family. ఆఫ్రికా దేశాల్లో ఉన్నత చదువులు, వైద్య సౌకర్యాలతో పోల్చితే హైదరాబాద్ లో ఖర్చులు తక్కువగా ఉండడంతో హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ఆఫ్రికన్ దేశాల్లో ఎక్కువగా ఇస్లాం మతాన్ని ఆచరించే వారే అధికంగా ఉంటున్నారు. హైదరాబాద్ లోనూ ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడంతో తమకు మద్దతు దొరుకుతుందన్న భావనతోనూ హైదరాబాద్ ను ఎంచుకుంటున్నారు. దీంతో పాటు ప్రార్థనా స్థలాలకు కొదువలేకపోవడంతో హైదరాబాద్ ను ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ లో మినీ ఆఫ్రికా వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్న పారమౌంట్ కాలనీలో అడుగు పెడితే చాలు అంతా అర్థమైపోతుంది. ఎటు చూసిన ఆఫ్రికన్ దేశస్తులే, ఎటు వెళ్లిన ఆఫ్రికన్ గుమగుమలే మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి. వైద్యంతో పాటు ఉన్నత విద్య కోసం వచ్చిన ఈ ఆఫ్రికన్లు హైదరాబాద్ లో ఉన్న పారమౌంట్ కాలనీ కేంద్రంగా నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ కల్చర్ ని ఎంతో ఇష్టపడే ఈ ఆఫ్రికన్లు మన భాగ్యనగరం అన్నా, ఇక్కడి వాతావరణం అన్నా తమకు ఎంతో ఇష్టమని చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో అలేఖ్య, HM TV, హైదరాబాద్. వారంలో 6 రోజులు నిత్యం బిజీగా గడిపిన వారు కాస్త రిలీఫ్ కావాలని కోరుకుంటారు. ఉరుకుల పరుకుల నగర జీవనంలో కొంతైనా స్వాంతనం దొరకాలని బిజీ పర్సన్స్ తహతహలాడుతుంటారు. ప్రశాంతత లేని జీవనం కొనసాగిస్తున్న అనేక మంది కోసం హౌస్ ఆఫ్ గార్మెంట్ లో పోట్రీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. మరి ఆ వర్క్ షాప్ ఏంటో చూద్దామా? ఎప్పుడు ఏదో పనిలో, ఆలోచనలో బిజీగా గడిపేస్తున్న వారు ఒక్కసారిగా చిన్నపిల్లలుగా మారిపోతే ఎలా ఉంటుంది? ఆలోచిస్తేనే భలే బాగుంటుందనిపిస్తోంది కదా. కాసేపు మట్టితో తమకు నచ్చిన అందమైన కళాకృతుల్ని చేస్తూ ఆనందించేలా నగరంలోని హౌస్ ఆఫ్ గార్మెంట్ లో పాటరీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. వారంలో 6 రోజులు ఒత్తిడికి గురై ఇక్కడికి వచ్చి ఆ ఒత్తిడిని తగ్గించుకుంటున్నారు. 20 ఏళ్ల క్రితం చిన్నప్పుడు మట్టితో ఆడుకున్న ఆనంద క్షణాలను తిరిగి మళ్లీ ఈ కళాకృతుల తయారీలో వెతుక్కున్నట్టు ఉంటుందని కళాప్రియులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్లీ రొటీన్ యాక్టివిటీస్ తోటి చాలా బిజీగా ఉంటుంటాము. అలా కాకుండా ఒక్కరోజు చిన్నపిల్లల్లా మళ్ళీ మారిపోయి ఇలా నేర్చుకోవడము, చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజే వచ్చాము ఈ వర్క్ షాప్కి. సో క్లే ఆల్మోస్ట్ చిన్నప్పుడు ఆడినట్టు, మట్టిలో ఆడినట్టు, సో ఎక్స్పీరియన్స్ అంతా చాలా కొత్తగా, మళ్ళీ ఏజ్కి వచ్చి ఎక్స్పీరియన్స్ అంతా చాలా హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది, రిఫ్రెషింగ్గా ఉంది. కళాకృతులు చేసేటప్పుడే మనసుకి ప్రశాంతత దొరుకుతుందని, చిన్ననాటి జ్ఞాపకాలే ఎక్కువగా గుర్తుకొస్తుంటాయని, అందువల్ల ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుందని కళాప్రియులు చెబుతున్నారు. వారంలో పడిన స్ట్రెస్ అంతా ఒక్క రోజులో తగ్గించుకుంటున్నట్టు తెలిపారు. ఒక్కో కళాకృతిలో ఒక్కో రకమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నట్టు తెలిపారు.
It's a different experience playing with this clay at this age after being so busy in our schedules. It just diverts our busy schedules. Yeah, this is like cherishing the childhood again after a very long time, feeling very relaxed, being very close to earth maybe. Right, that's all. నిత్యం ఏదో ఒక పనిలో బిజీగా గడిపిన వారికి ఒక్క రోజు రిలీఫ్ ఇవ్వడానికే ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ వినూత్న ఆలోచనకు ఔత్సాహికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఏ వయసు వారైనా ఈ వర్క్ షాప్ లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. దీనివల్ల మైండ్ రిలాక్సేషన్ ఎంత దొరుకుతుందో ఆరోగ్యపరంగా మరో రకమైన లాభాలు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. మట్టిని పిసకడం వల్ల రక్త ప్రసరణ వేగవంతమవుతుందని, దీనివల్ల శరీరం చురుగ్గా ఉంటుందని అన్నారు. ప్రతివారం ఈ వర్క్ షాప్ నిర్వహిస్తామని చెబుతున్నారు. వర్క్ షాప్ కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ తామే అందిస్తామని, ఇందులో పాల్గొనడానికి ముందుగా బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ ప్రతి ఒక్క వర్క్ షాప్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ వీక్ వర్క్ షాప్ చేస్తాము. పాటరీ వర్క్ షాప్ అని ఒక్కటే కాకుండా బెంటో కేక్ వర్క్ షాప్ చేస్తాము, రెజిన్ ఆర్ట్ చేస్తాము, ఫ్లూయిడ్ ఆర్ట్ అన్ని చాలా, అంటే ఆల్మోస్ట్ ఒక 10 టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ చేస్తుంటాము. సో ఇక్కడ బేసిక్గా డాక్టర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు, అంటే వాళ్ళ థెరపీ సెషన్స్ లాగా. సో థెరపాటిక్ సెషన్ కాబట్టి సో ఎక్కువ వాళ్ళే వస్తారు. అండ్ ఇది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మేము ఒకసారి బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఇట్లా వర్క్షాప్స్ చేయటం. సో ఆ టైంకి మన హైదరాబాద్లో ఇలాంటి వర్క్షాప్స్ ఏం లేకుండే. సో మేము ఇక్కడ స్టార్ట్ చేయాలి, వీ కెన్ డూ సంథింగ్ ఇక్కడ అని చెప్పేసి స్టార్ట్ చేసాము. అండ్ వీ హ్యావ్ అ గుడ్ రెస్పాన్స్, మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు ఇక్కడ. ఆల్సో ఇక్కడ వచ్చేవాళ్ళు ఒకే ఏజ్ గ్రూప్ అని కాదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ వస్తారు. దిల్ ఎంజాయ్ అ లాట్. అంటే వీక్ డేస్ మొత్తం పని చేసుకుంటూ అవి చేసుకుంటూ, అంటే స్ట్రెస్ రిలీఫింగ్ లాగా. వీక్ డేస్ మొత్తం స్ట్రెస్ ఉండటం, అండ్ వీకెండ్స్ రాగానే ఇట్లా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి మా దగ్గరకు వస్తూ ఉంటారు. అండ్ ఇది బుక్ చేసుకోవటానికి బుక్ మై షో నుండి బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ రెగల్ మ్యూజ్ అని ఉంటుంది, అందులో నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ మట్టితో ఆడుకోవడమే కాకుండా కళాప్రియుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ పోటరీ ఆర్ట్ మంచి వేదికగా నిలుస్తుంది. ఎలాంటి కళాకృతులు చేయాలో సూచించడానికి ఓ ఇన్స్ట్రక్టర్ ని కూడా నియమించారు. కొందరు దేవుడి విగ్రహాలు, కొందరు కొండలు, మరికొందరు థీమ్ ఆఫ్ సీన్ ను, ఇలా వివిధ రకాల కళాకృతుల్ని చేస్తూ ఒత్తిడిని జయిస్తున్నారు. ఆర్ట్ లవర్స్ కోసం నగరంలోని హౌస్ ఆఫ్ గార్మెంట్ లో పోటరీ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. మట్టితో కళాకృతులు చేస్తున్న ఈ వర్క్షాప్ కి మంచి స్పందన లభిస్తుంది. నిత్యం బిజీగా ఉండే జీవితంలో ఆ వీకెండ్స్ ఇక్కడికి వచ్చి మట్టితో కళాకృతులు చేస్తూ చిన్నపిల్లల్లాగా మారి స్ట్రెస్ రిలీఫ్ అవుతున్నామని ఇక్కడికి వచ్చిన కళాప్రియులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఏ వయసు వారైనా పాల్గొనవచ్చని, ప్రతి వారం ఈ వర్క్షాప్ నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్. భాగ్యనగర వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు సిటీ రౌండప్ లో చూద్దాం. హైడ్రాపై తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణలోనికి తీసుకుంటూ ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు సీఎస్. సినీ నటుడు మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ వర్ధంతిని తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మత్సలేని వ్యక్తి ఎన్టీఆర్ అయితే ఆయన పుత్రుడిగా జన్మించడం నందమూరి హరికృష్ణ అదృష్టమంటూ ఆయన సేవలను కొనియాడారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైతులకు మేలు కలిగించేలా ట్రాక్టర్లపై పన్ను ఎత్తివేశారని గుర్తు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆ ఫెడరేషన్ చైర్మన్ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హైస్కూళ్లలో పీఈటీ పోస్టులను ప్రభుత్వం రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా కోరారు. స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తూ కృతజ్ఞత సైకిల్ ర్యాలీ చేపడతామన్నారు నిర్వాహకులు. తాత ముత్తాతల నుంచి నివసిస్తున్న తమ స్థలాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ రంగారెడ్డి జిల్లా కొండకల్ తండా వాసులు ఆరోపించారు. తమ భూములు తమకు ఇప్పించాలంటూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రభుత్వాన్ని వేడుకున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులను అడ్డుపెట్టుకుని ఓ నిర్మాణ సంస్థ తమ భూములను కబ్జాకు ప్రయత్నించిందని అన్నారు. న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటే తమపైనే అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అంబులెన్స్ సేవలను జెండా ఊపి ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి ట్రస్ట్ తరపున పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అందులో వైద్య సేవలు సైతం అందిస్తున్నట్లు తెలిపారు. పేదలకు సేవ చేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు భువనేశ్వరి.
సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేటలోని పలు కాలనీల్లో పర్యటించారు. విద్యుత్ నల్లా బిల్లులు చెల్లించాలంటూ అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అర్హులందరికీ ఉచిత విద్యుత్ నీటి సరఫరాను వర్తింపజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బిల్లులు చెల్లించాలంటూ పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదంటూ మాట్లాడారు తలసాని. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో బస్తీల్లో పారిశుద్ధ్య నిర్వహణను అధికారులు పర్యవేక్షించాలని సూచించారు తలసాని. ఇవి వాళ్ళ పక్కా హైదరాబాదీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.